హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ మామ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల శ్రీ వాసవి అమ్మవారి ఆత్మ అర్పణ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇంతకీ ఈరోజు ఎందుకు అమ్మవారు ఆత్మార్పణ చేసుకున్నారు అనే విషయం తెలుసుకుందాము. మాఘశుద్ధ విదియ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆత్మార్పణం చేసుకున్నారు. ఆ విషయం గురించి తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఈ వీడియోని పూర్తిగా చూడండి. మరి వీడియోలోకి వెళ్దామా? ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ వేల కొలది భక్తులను ఆకర్షిస్తూ ఉంది వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి. అక్కడ వెలసిన వాసవి అమ్మవారిని దర్శించి తరించి పరవశంతో జన్మ సార్థకమైందనుకుంటారు భక్తజనకోటి. మానవుల మధ్య ఒక కుటుంబంలో జన్మించి యుక్త వయస్సు వరకు పెరిగి వాసవి మాత విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. పెనుగొండ నగరంలో కుసుమశ్రేష్ఠి అనే ఉత్తముడు నివసించేవాడు. ఆయన సతీమణి కౌసుంబి సుగుణాల రాశి. పెళ్ళయి చాలా కాలం దాకా సంతాన భాగ్యం కలగలేదు. అందుకని కుసుమశ్రేష్ఠి యాగం చేశారు. యాగానికి సంతసించిన ఉమామహేశ్వరులు హోమగుండంలో ఉద్భవించి 2 ఫలాలను ప్రసాదించి కౌసుంబుని భుజించమని చెప్పారు. ఆ ఫలములను భుజించిన కౌసుంబి 10 నెలలలో ఒక ఆడబిడ్డను, ఒక మగబిడ్డను కవలలుగా ప్రసవించింది. పిల్లల జాతకాలను గడించి చూసిన జ్యోతిష్యులు ఉమామహేశ్వరి అంశంలో జన్మించినందువల్ల ఆడ శిశువుకు వాసవి అని, విష్ణువు అంశంలో పుట్టినందుకు మగ శిశువుకి విరూపాక్షుడని నామకరణం చేయమని చెప్పారు. కుసుమశ్రేష్ఠి వారి సలహా మేరకు నామకరణం చేశారు. చూసిన వారందరూ ప్రశంసించేలా పిల్లలను పెంచారు. కుసుమశ్రేష్ఠి, వాసవి, విరూపాక్షులు యుక్త వయస్కులు అయ్యారు. ఆ సమయంలో ఉత్తరాది నుండి దక్షిణాది విజయయాత్ర చేస్తూ తన రాజధానికి తిరిగి వెళ్తూ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాడు రాజు విష్ణువర్ధనుడు. అలా వెళ్తున్నప్పుడు కుసుమశ్రేష్ఠి ఇంటి ముందు నిల్చున్న అపురూప సౌందర్యవతి వాసవిని చూశాడు. అప్సరసలా ఉన్న వాసవిని రెప్పవాల్చక చూస్తూ నిలబడిపోయాడు. మంత్రిని పిలిచి వెంటనే పెనుగొండకు వెళ్ళి కుసుమశ్రేష్ఠిని కలిసి వాసవిని పెళ్లి చేసుకోవడానికి అతని అనుమతిని తీసుకొని రమ్మని పంపాడు విష్ణువర్ధనుడు. మంత్రి రాజు చెప్పిన విషయాలను కుసుమశ్రేష్ఠికి తెలియజేయగా, అయ్యా, మేము వైశ్యులము, క్షత్రియ కులానికి చెందిన రాజుతో బియ్యం అందుకోలేము, ఇది అసాధ్యం అని కుసుమశ్రేష్ఠి చెప్పాడు. ఆగ్రహించిన రాజు వాసవితో తన పెళ్లిని అంగీకరించకపోతే ఆమెను గాంధర్వ వివాహం చేసుకోవడానికి కూడా వెనుకాడనని చెప్పాడు. మంత్రి మళ్లీ రాయబారానికి పంపాడు విష్ణువర్ధనుడు. దీంతో పెనుగొండ ప్రజలు అయోమయంలో పడ్డారు. ఇదిలా ఉండగా వాసవిని తీసుకొని వెళ్ళి వివాహం చేసుకోవడానికి విష్ణువర్ధనుడు సైన్యంతో పాటు పెనుగొండకు బయలుదేరాడు. ఊరి ప్రజలకు ఈ విషయం తెలిసింది. ఈ వివాహాన్ని అంగీకరించమని కుసుమశ్రేష్ఠి అభిప్రాయంతో ఏకీభవించిన ప్రజలు ఈ వివాహము జరగకూడదంటే వాసవి అగ్నిప్రవేశం చేయాలి అన్నారు. రాజుకు భయపడి అగ్నిప్రవేశం చేయడానికి ప్రజలు కూడా ముందుకు వచ్చారు. కుమార్తెను కలిసి ఆమె అభిప్రాయం తెలపమన్నాడు కుసుమశ్రేష్ఠి. తండ్రి, అంబిక అంశమైన నేను మానవ మాతృల వివాహం ఆడలేను. అందుకే జ్యోతిష్యులు ఆనాడే నాకు కన్యక అని మరొక పేరు కూడా పెట్టారు కదా. అగ్నిప్రవేశం చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. అలా చేసినా నాకేం కాదు, మీరు దిగులు చెందకండి అని వాసవి తండ్రికి పరమేశ్వరిలా దర్శనమిచ్చి, అందరూ ఒకేసారి అగ్నిప్రవేశం చేయనక్కర్లేదు, ఒక్కొక్క కుటుంబం నుండి ఒక్కొక్కరు చేస్తే చాలు అన్నది. వాసవి తండ్రితో పాటు అగ్నిగుండములో 3 ప్రదక్షిణలు చేసి అందరూ అగ్నిగుండంలోనికి దూకి ఆహుతులయ్యారు. వాసవి కూడా అగ్నిగుండంలో దూకగా ఆమెను తాకిన అగ్నిజ్వాలలు శాంతించాయి. అంబిక తన విశ్వరూపాన్ని చూపించి, ఈనాటి నుండి
మీ కులదైవంగా ఉండి నిరంతరము మిమ్మల్ని కాపాడుతాను. నన్ను ఆరాధించి పూజించిన వారికి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాను. నన్ను కాపాడడం కోసం అగ్నికి ఆహుతులు అయిన వారందరినీ మోక్షం పొందుతారని తెలిపింది వాసవి. విష్ణువర్ధనుడు పెనుగొండ నగరం సరిహద్దుల్లోకి ప్రవేశించాడు. వాసవి అగ్ని ప్రవేశం చేసిందని తెలిసి దిగ్భ్రాంతి చెందాడు. ఆ సమయంలో భద్రకాళి ప్రత్యక్షమై రాజును తన ఖడ్గముతో సంహరించింది. విష్ణువర్ధనుడు మరణం గురించి తెలిసిన అతని కుమారుడు రాజరాజ నరేంద్రుడు కృంగిపోయాడు. తగని కోరిక వల్ల తన తండ్రి ఆ అంబిక చేత సంహరింపబడ్డాడని తెలుసుకున్నాడు. పెనుగొండకు వెళ్ళి వాసవి విరూపాక్షుడిని కలిసి క్షమాభిక్ష పెట్టమని ప్రార్థించాడు. విరూపాక్షుణ్ణి పెనుగొండకు రాజుగా పట్టాభిషేకం చేశారు. పెనుగొండ ప్రజలు దేవి ఆజ్ఞ మేరకు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని నిర్మించారు. వైశ్యుల కుల గౌరవం కాపాడడం కోసం అగ్నిప్రవేశం చేసి త్యాగం చేసిన తల్లి ఆ వాసవీదేవి. వంశ ప్రతిష్ఠ కోసం కన్యగానే ఆత్మాహుతికి సిద్ధపడిన వాసవీదేవి త్యాగనిరతిని కొనియాడబడుతున్నది. ఆమెను దర్శించడానికి వచ్చిన భక్తులకు ఆమె చేసిన త్యాగం గురించి పురాణ కథ తెలిసి మాటలు రాక సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. ఈ తల్లి త్యాగం తెలిసిన తర్వాత ఎటువంటి వారికైనా కన్నీటి పర్యంతం అవుతారు అనడంలో అతిశయోక్తి లేదు. ఆలయానికి కుడివైపున ఆ తల్లి అగ్నిప్రవేశం చేసిన అగ్నిగుండం కూడా కనబడుతుంది. అంతటి విశిష్టత కలిగిన శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ వేడుకలో స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. మీరు కూడా తెలుసుకున్నారు కదా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి చరిత్ర. మీకు ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.